హలో మై డియర్ ఆ ఫ్రెండ్స్ అండ్ క్లిప్పులు మాస్టర్స్. తీసేలో చెప్పండి. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1S వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి మహా ఉపాధ్యాయుడు, మాస్టర్, టీచర్, ఇమోటల్ గురువైన తండ్రి రామ్దా తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నీతిక ఏంజల్ తల్లికి, అలాగే పరమ గురువు, జగద్గురువు, ఇమోటల్ మాస్టర్ అయినటువంటి మాస్టర్ సివివి తండ్రికి నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్ సివివి నమస్కారం. థ్యాంక్ యూ. వెల్కమ్ మాస్టర్స్ అందరికీ, పేరు పేరున పరమ గురువులకి అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రేశ్వర్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి, మాస్టర్ సివిపి నమస్కారం. ఆయన కూడా నా తండ్రి, నాకు జ్ఞానాన్ని తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 1S వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కుండలిని యోగము అనే సివివి గారి పుస్తకాన్ని చదువుకుంటున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా స్వయానికి ఈ వర్తమాన క్షణం విశ్వానికి కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిన్న అంటే నూతన యోగంలోనికి ఏ విధంగా ప్రవేశించాలి, ప్రవేశ మార్గం ఏది, సందర్శన అవకాశం ఎక్కడ, ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాలి అన్న విషయాలపై సుదీర్ఘ ఆలోచన కొనసాగించాను అని చెప్పారు. ఈరోజు నిన్న 9వ పేజీ వరకు, ఈరోజు 10వ పేజీ చూస్తున్నాను. కుండలిని రంగంలోనికి ప్రవేశించడానికి 2 మార్గములలో ఒక సమీప మార్గమును ఎన్నుకొనవలెను. ఆలోచన తటాలన ఒక జ్వాల మెదడునందు ప్రవేశించింది. దీనిని మాస్టర్ గారే ప్రతిబింబజేశారు అని భావిస్తున్నాను. పరాశక్తి యొక్క చాలన దర్శనం జరిగింది. దీనిని పూర్వ దృశ్య సంగ్రహ ప్రదర్శనము అంటారు. అనగా కుండలిని విషయాలను సూచించడానికి గుర్తులుగా ఉన్న రంగులు కనబడ్డాయి. తర్వాత సంకేతాల ప్రవాహం కొంతసేపు జరిగింది. క్షణికమైన మెరుపు లాంటి తాత్కాలిక జ్వాలలు అప్పుడప్పుడు కనబడేవి. ఇది ఎట్లుండుననగా రాత్రి వేళల్లో ఫోటోలు తీయడానికి ఉపయోగించే ఎలక్ట్రికల్ తాత్కాలిక వెలుగు జ్వాలల మాదిరి ఉంటుంది. ఈ రచనకు నేను ఎన్నుకున్న రచనా శైలి ఏదనగా ప్రత్యేక విషయ శీర్షికల వైఖరిగా విషయాలను విభజించి వివరించడం, శాస్త్రీయ పద్ధతిగా భావించి అదే మాదిరి సమీపించారు. మానవ సృష్టి పరిణామ రహస్యాలను, కాస్మస్ పనితీరులను గురించి మాస్టర్ గారు ఏ విధంగా వరుసలో బట్టబయలు చేశారో ఆ విధంగా సాధకులకు మార్గమును ప్రవేశపెట్టాను, తలుపులు తెరిచాను. కుండలిని సాహిత్యాన్ని సాధన క్రియా విధానమునకు, పాఠకులకు పురుకొల్పే విధంగా, ఉత్తేజపరిచే విధంగా అద్భుత శీర్షికల క్రింద విభజన చేసి ఉపయోగపడినట్లు రచన కొనసాగించాను అని చెప్తున్నారు ఆయన. కుండలిని యోగంపై భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రచురింపబడిన పుస్తకం ఇది. పాఠకులు, సత్యాన్వేషకులు మొదలు ఏ శీర్షిక కొరకు మీరు వెదకుచున్నారో అట్టి ప్రత్యేక విషయానికి సంబంధించిన శీర్షికను
అధ్యాయమును మొదలు ఎన్నుకొని చదవండి. ఉదాహరణకు, కుండలిని ఏ విధంగా శరీరంలోకి ప్రవేశించింది, దాని కర్తవ్యం లేవి, శక్తి ప్రసారం ఎలా జరుగుతుంది, పరిణామాలు మొదలగునవి మీకు అభిలాష గల శీర్షికలు. ఈ ప్రక్రియల్లో ఇంతవరకు ఏ యోగ గ్రంథం గాని వేదాంతంలో గాని లభించని వినూత్నమైన అనేకమైన కొత్త విషయాలు తెలుసుకొనుటకు ఈ పుస్తకం నిన్ను ప్రోత్సహిస్తుంది. ఇంతకాలము అపురూపమై ఉండి మానవ ఊహకు అందని గ్రంథస్థం కాని, ఎవరు పఠించని బోధించని నూతన విషయాలను విస్తృతంగా తెలుసుకొనవలన నిర్ణయానికి సాధకుడు చేరుతాడు. కావున ఈ క్రింది ఆధార భూమికల ద్వారా రచనకు ప్రవేశించాను. అనుసంధించు ప్రవేశం. ఒకటవది, కుండలిని జ్ఞానము ఒక శాస్త్రం కాదు, ఒక ప్రత్యేక విజ్ఞాత సహిత జ్ఞానం. ఆచరణీయమైనది, అనుష్ఠానముకు సంబంధించినది. ప్రాక్టికల్ గా ఎవరికి వారు సాధనలో అనుభూతి పొందవలసి ఉంది. బాహ్య ప్రపంచంలో సంభవించు సంఘటనలు, శరీరాంతరాలలో జరుగు ప్రక్రియలు, కుండలిని కదలికలు, వాటి ప్రభావాలను గమనించుట ఇందలి ప్రధానమైనవి పని. క్లుప్తంగా ఇందలి సార సంగ్రహం ఏమనగా, నీకు అంతరాత్మ శక్తికి మధ్య ఒక సంభాషణ రూపంలో జరుగు ఒక క్రియ, జీవాత్మ అఖండాత్మకు మధ్య జరుగు ఒక సమాచార ప్రసార ప్రక్రియ. పుస్తక రచన పర్యంతము రచన శైలి కుండలిని సమీపించు అనుసంధానకర్తగా రచయిత పాఠకులకు ప్రతిబింబింప చేస్తారు. రూపాన్ని లేదా ప్రభావాన్ని సరిగా అనుభూతికి వచ్చినట్లు అంతఃకరణలతో ఆలోచించు స్మృతి పథంలోకి తెచ్చినట్లు రచన అర్థం పడుతుంది. మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్నటకు కావలసిన సూచనలు సమయానుకూలంగా సందర్భానుసారం ఆయా శీర్షికల క్రింద లభిస్తాయి. యోగ ప్రపంచంలోనే చరిత్రలోనే ఇంతవరకు ఎవరు కని విని చూడని రచించని కుండలిని సాహిత్యాన్ని రచించుట మాస్టర్ ప్రేరణ ద్వారానే జరిగింది. యోగ మండలి అనేక సాంకేతికమైన రహస్య విషయాలు ఈ అనుసంధాన ప్రవేశిక పద్ధతి ద్వారా రచనా శైలి నడిచింది. ఒళ్ళు పుల్లకరించే విధంగా జలధరించే అనుభూతి కల్పించి ఇట్టి జ్ఞాన పఠనము ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మ పరమాత్మల సంబంధ నిర్దేశన దశలను తెలుసుకొనగలవు. రెండవది, కాస్మస్ దూరాను గత చిత్రణ శైలి. పృథ్వీపై జీవిస్తూ సృష్టి సంబంధమైన బహురూప విషయాలను, సంఘటనలను సహజంగా తెలుసుకునేటట్లు సమతలం మీద వ్యానంగా రచించే రచన రీతిని పాటించడం ఇందలి ప్రత్యేకత. ఈ బ్రహ్మాండంలో అతి దూరంలో ఉండే వస్తు పదార్థ విషయాలు, పనితీరును, వాటిని మానవ జాతికి సంబంధించి దృశ్యమాన వస్తువుల నడమగల రహస్యములను తెలుసుకున్నది కుండలిని రహస్యము అర్థం కాదు. మనస్సు చే యోగ నిద్ర చే దర్శించి కనుగొనిన విషయాలను రచించుట కుండలిని యోగమందలి ప్రత్యేక తీరు. దృగ్గోచర కాస్మస్ భాగాలను, ప్రభావాలను, సంబంధాలను అనుసరించి సాధనలో అనుభూతి పొంది చిత్రించిన విధానం ఈ రచన. రోదశలో ప్రయాణించుటకు భౌతిక దృష్టికి కనబడిని అనేక సూక్ష్మ దివ్య రహదారులు ఉన్నాయి. ప్రకంపనలు, ధ్వనులు, ఫోర్సులు, ఇతరి క్రియాశీలత, ట్రాన్స్ ప్రక్రియ, దివ్య దృష్టి, అంతర్బుద్ధి, సంకల్ప శక్తి, ఆలోచన శక్తితో ఈ కాస్మాస్ ను పరిశోధించుటకు సాధకునికి ఎలాంటి పనితీరులు, పరిమితులు, సరిహద్దులు లేవు. విశ్వంలోని భావములన్నీ ఒకదానికొకటి చుట్టుకొని గ్రహమండలి వరుసలో ఒకటిగా గొలుసులోని కొక్కెం వలె కేంద్రీయ శక్తి సమతుల్యం సిద్ధాంతం ప్రకారం గుండ్రంగా అక్షం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వాటిని దర్శించి పరిశీలించుటకు అందరినీ ఆహ్వానిస్తున్నాయి. అయినప్పటికీ కేవలం కుండలిని యోగ సాధకులకు మాత్రమే ఇది సాధ్యం. కుండలిని సమీపించుటకు ఈ పుస్తక రచన యందు ప్రవేశపెట్టిన మరొక ప్రత్యేక శైలి ఇది. వేద కాలం నుండి లేదా పురాణ ఋషుల కాలం నుండి నేటి వరకు యోగ మార్గం ద్వారా ఈ బ్రహ్మ సృష్టి నిర్మితమును, పునః నిర్మాణమును,
పునః వ్యవస్థీకరణ, కాస్మాస్ నిర్మాణ రహస్యములు, మానవ రూప పరిణామ దశలను వెల్లడించే సాధన ఇంతవరకు ఎవరూ చేపట్టలేదు. మూడవది మన లక్ష్య నిర్దిష్ట ప్రవేశం. చాలా విశ్వాసపాత్రమైన, దైవోపహతమైన, నిష్కపటమైన గుణములు గల సాధకులు కుండలిని అన్వేషణకు అవసరం. నామమాత్రపు ప్రయత్నము, లౌకిక ప్రయోజనాలు, కోరికలు, అవిశ్వాసము, అసాధారణము, ప్రయోగం ద్వారా పరీక్షించుట, ద్వంద్వ విధానాలను పాటించుట, అనేకులను శరణు కోరు మొదలగు అలవాట్లు గలవారు సఫలీకృతులు కాలేరు. సృష్టి శరీర రహస్యములను తెలుసుకొనుటకు జిజ్ఞాస కలవారు, ఉన్నత భూమికలను అధిరోహించదలచిన వారు వాస్తవమైన కుండలిని కొరకు ఈ జ్ఞానమును రచించాను. నిత్య జీవితంలో సాధనలో అనుభూతి పొందుట, అవసరమైన సాధన సంపత్తి, పరికరాలు, పాటించవలసిన క్రియా విధానము, రహస్య విషయాలను బట్టి వారికి ఈ పుస్తకం అందిస్తుంది. ముందుగానే కొంత జ్ఞానం ఉండి సామర్థ్యం కలిగి సాధన ద్వారా పురోభివృద్ధి పొందు వారికి సహాయం అందించుటకు ఈ రచన ఉద్దేశించబడినది. నాలుగవది ఒక పరిశోధన దృక్పథ రచన. నేను రచన యందు అదనంగా తీసుకున్న శ్రమ ఏమనగా, నిన్ను ముందుకు నడిపించే విధంగా దీర్ఘకాల పరిశోధన అనుభవాల ఆధారంగా పదునైన సూటి క్రియను సూచించి రాబో రోజులలో ఈ యోగ సాధన ద్వారా జరుగు సంఘటనలు, అభివృద్ధి వంటి పరిణామాలను ప్రాధాన్యతలోకి తెచ్చే విధంగా మీ ముందు ఉంచాను. ఈ విశ్వ యోగంపై నేను చేసిన విస్తృత కృషి ఫలితంగా కుండలిని యోగ రచనను కేవలం ఒక యోగ సిద్ధాంతాలకు, వేదాంతానికి, సాంప్రదాయ యోగ సాహిత్యానికి, పద్ధతుల మధ్య పొలిమేరగా హద్దులు బంధించలేదు, కానీ సంపూర్ణంగా ఆచరణీయంగా ప్రభావితం చేయే విధంగా దాని కర్తవ్యం, స్వభావాలకు సంబంధం కలిగి ఉండేటట్లు చూపించాను. నూతన భావాలను, ఊహలను సాధన విధానంలో విశ్లేషణాత్మక దృష్టితో కుండలిని రూపాన్ని ప్రాధాన్యతలోకి తెచ్చుటకు ప్రత్యేకంగా కృషి చేశాను. విశ్వ మానవాళిని ఈ యోగ సాధనలోకి ప్రవేశించుటకు అనుకూలంగా అనుసంధానించాను. ఐదవది సామాజిక అవగాహన దృక్పథం. అతి శీఘ్రంగా మరియు విప్లవాత్మకంగా మార్పు చెందు ప్రపంచ గమన స్థితిలో ప్రస్తుతం మనకు కావలసినది భౌతికాభివృద్ధి. సంపదలను పోగు చేసుకొనుట కాదు, అవి కొద్ది వరకే ఉపయోగం. అవి జీవన పరమార్థం కావు. సాధించవలసినది, అనుభవించవలసినది ఇంకా మిగిలియే ఉంది. నేను సమాజానికి కావలసినది, నేటి సమాజానికి కావలసినది సత్య జ్ఞానులు, సత్యాన్వేషకులు, విలువలు, ఋషి సాంప్రదాయం ప్రాధాన్యత గల వ్యక్తులు, న్యాయ బుద్ధి, రుజు ప్రవర్తన, ధర్మశీల గుణము యుక్తంగా, నిజాయితీ, నైతిక విలువలతో కూడిన జీవన విధానం ఈ రోజులలో లోపించింది. సద్గుణాలు, సత్ప్రవర్తన కర్తలు యోగ జీవితంలో లభిస్తాయి. ఇందు ఆనంద జీవితం, శాంతి, విశ్వ మానవ సౌభ్రాతృత్వం, ఆరోగ్యం, పరిపూర్ణత, జీవన సమగ్రత, జాతీయ సమగ్రతా భావము, కులమతాన్మోదము లేని జీవితం లభిస్తాయి. మానవ జీవిత విధాన రూపకల్పన ప్రస్తుత స్థితిగతులలో మార్పు సవాళ్లను ఎదుర్కొను రీతిగా సాధకులు తయారవుతారు. ఆరవది కుండలిని సమీపించుట. కుండలిని ప్రజ్వలన చాలన క్రియా విధానం తెలియజేయుట ఇందలి ప్రధానాంశం. దానిని ఎలా సమీపించాలి అన్న విషయం కేంద్రంగా ఉంటుంది. ఇదే ఈ పుస్తకం అందలి ప్రధాన వస్తు మూలక పాఠం. సూక్ష్మ పరిశీలనతో జ్ఞానం నుండి ఫలితము లభిస్తుంది. ఆచరణీయమైన సాధన అందరికీ ఇంద్రియ గోచరమయ్యేటట్లు విషయాలను ప్రదర్శించాను. స్పష్టమైన రూపంతో సరళంగా రహస్యములను బట్టబయలు చేశాను. మాస్టర్ గారు సాధించిన దానిని అనుభూతితో ఇందు వాస్తవీకరించాను. ప్రత్యక్ష నిదర్శనం చూపే విధంగా రచనా శైలి అధ్యాయ శీర్షికల విభజన ఏర్పాటు చేయడమైనది. సృష్టికర్త పరమైన కుండలిని పదార్థములతో, పూజా సామగ్రితో, కార్యక్రమాలలో సాధించినది కాదు.
భౌతిక పర్యావరణము, బాహ్య ప్రక్రియలు, జనాకర్షణలు, జన సేకరణలు, జన సమూహ ప్రవర్తనలు, శుష్క వేదాంతము, పఠనము, ఉపన్యాసాల కార్యక్రమాలతో జరుగునది కాదు కుండలిని చాలనము. దివ్యాదేశం చేత ప్రస్తుత మానవ సృష్టి రాబోవు సంగతులకు సంబంధించిన సాధన ఇది జగత్ దత్తమైనది. సాధకునికి ఇష్టానిష్ట ప్రకారం నడుచుకొను ప్రసక్తి లేని ఒక భగవత్ దత్తమైన సృష్టికర్త హక్కు. వాస్తవంగా ఇందు సాధించవలసిన ధ్యేయము ఏమనగా నాడులలో జరుగు కుండలిని పనితీరులు, భౌతిక శరీరం యొక్క అవయవ నిర్మాణము, లోపాలు, శక్తి చాలనమును ఉపయోగించుట, దాని ప్రజ్వలన సహాయంతో శరీర కర్తవ్య వ్యవస్థను అనుగుణంగా రూపొందించుకొనుట, పరాశక్తి సహాయంతో రూపకల్పన చేసి కర్మదోషములను భస్మం గావించవలెను. మానవ రూప నిర్మాణము, సృష్టి నిర్మాణ దృగ్విషయాలన్నీ యాంత్రికంగా మార్చదగిన విధంగా సాధన ముందుకు సాగుతుంది. సాధకుడు నూతన శరీర నిర్మాణ నిపుణుడు, శరీర శాస్త్ర ప్రవీణుడు. తదనుగుణంగా బాహ్యమున జరుగు పనితీరులను, అంతరమున గమనించు రహస్య విషయాలను వివరించాను. ఈతరిక్ రూపొందే శరీరం భాగం, కాస్మస్ నిర్మాణం మొదలగు అంశములను, ధ్యేయములను సాధించుటకు ఇందు పొందుపరిచాను. రాబో రోజులలో భవిష్యత్తులో చేయి కృషి అన్వేషణలో విజయం సాధించడానికి అవసరమైన ఆధ్యాత్మిక యోగ ధ్యేయాల కోణంలో క్రియా విధానమును కూడా పొందపరచడం అయినది. పుస్తకంలోని పేజీలను తిరగవేయడము, ఇది 7వది తిరగవేయడం. కుండలిని యోగ శాస్త్రమైన నా చిన్న పుస్తకాన్ని నేను ఒక నమూనాగా రూపొందించి సాధకులకు, పాఠకులకు ప్రేరణ కలిగించే విధంగా, చదువుటకు ప్రత్యేక ఉత్తేజాన్ని రేకెత్తించే విధంగా రూపకల్పన చేశాను. జిజ్ఞాసువులకు ఈ జ్ఞానము ఒక ఉత్కంఠమైనదిగా, అద్భుత విజ్ఞానంగా, అపూర్వ సాధనగా చిత్రించి రాబో అధ్యాయంలో ఏమి జరుగుతుందోనని ఆసక్తిని కలిగిస్తుంది. ఉన్నత ప్రమాణాలతో అధికారయుతమైన రచనా శైలి, మిశ్రమమైన మేలైన డిజైను కూర్పులతో అమర్చి మీకు ఆయత్తం చేశాను. చదువుటకు అద్భుతంగా, శరీరం పులకరించే విధంగా ఉంటుంది. పఠించండి, ఆనందించండి. 8వది ఏమంటే పదజాలము, భాష, భావాలు. అమలులో ఉన్న ప్రాచీన యోగ పద్ధతుల కార్య విధానము, వ్యవహారంలో చర్య జరిగే తీరులను సమూలంగా రద్దు చేసి అనేకమైన నూతన సవరణలను, మార్పులను ప్రవేశపెట్టి ఆంగ్ల పదజాలంతో శబ్దజాలము, భాష, భావన, ప్రకటన పద్ధతి, భాష శైలి, పదాల పొందిక, శబ్దాల ప్రయోగము, భావోద్వేగ పూరితమైన భాషను గమనించిన ఇది సాధారణ వ్యక్తి యొక్క జ్ఞానము, రచన కాదనిపిస్తుంది. ఇది అంతయు బ్రహ్మ కల్పన. ఈ యోగ సాహిత్యం నందు వాడిన పదాలు, విషయాలు చదువుటకు, ప్రమాణాలకు అతీతంగా ఉన్నాయి. ప్రపంచ దేశాలలోని అన్ని భాషా పదాలు ఇందు గోచరిస్తున్నాయి. మరికొన్ని పదాలకు అర్థం నిఘంటువులలో లభించుట లేదు. ఇంకా కొన్ని పదాలకు కుండలిని సహితంగా ప్రత్యేక భావంతో ఉపయోగించారు. వాటిని అదే భావంతో, ఉద్దేశంతోనే అర్థం చేసుకొనవలసి ఉంది. మన సొంత భావాలను, అర్థాలను ఆపాదించరాదు. అన్ని భాషల వ్యాకరణ ప్రక్రియలకు ఆధారభూతాలైన సామాన్య యోగ సంబంధిత శాస్త్రం, విజ్ఞానం ఇది విశ్వజనీనమైన వ్యాకరణం లేని రచన. నూతన యోగ చరిత్రను నిరూపించే, వర్ణించే ఒక చారిత్రాత్మక వ్యాకరణ శైలిని ఉపయోగించి మాస్టర్ గారు రచించారు. ప్రతి పదము, పదాల సమూహము కలిసి భావాలను, అర్థమును ప్రదర్శిస్తాయి. తన రచనలో వ్యాకరణ శాస్త్రంను పాటించలేదు. వ్యాకరణ నియమాలను పాటించకుండా రచించిన ఒక భాషణము విచిత్ర రచన అయినప్పటికీ వీరు భాషా శాస్త్రవేత్త కాదు. కేవలం కోర్సులలో వాడిన పదముల ఉచ్చారణ, శబ్ద రూపము చేత అర్థాన్ని నిర్ణయించే శైలి ఇందలి ప్రత్యేకత. కేవలం ఆంగ్ల భాషలో రచించబడిన కుండలిని యోగ శాస్త్రం అయినప్పటికీ ఆంగ్ల భాష వ్యాకరణ సూత్రములను గాని, కళా ధర్మాలకు గాని కట్టుబడి రచించిన యోగ శాస్త్రం కాదు ఇది. ఆంగ్లంలో చదివి అర్థం చేసుకొనడం చాలా కష్టం.
ఎంతో విస్తృతమైన అధ్యయనం, పరిశోధన, దానికి తోడు సాధారణ అనుభవంలో అవసరం. అది అనేక భాషలకు గల పరస్పర సంబంధాన్ని తెలిపే రచన. ఎక్కువ పదాలను వాడి చాలా క్లిష్టమైన రీతిలో చెప్పబడింది. పదాడంబరము, భాషాడంబరము, శబ్దాడంబరము కలిసి మేళవించిన ఒక ప్రత్యేక యోగ భాష వారిది. శబ్ద చమత్కారము, పద చిత్రము, శబ్ద చిత్రము వారి రచన ప్రత్యేకత. వీటిని ప్రవేశపెట్టుటలో నిపుణుడు. వాక్యాల సముదాయము, అల్లిక ఒక విచిత్రం. ఒక పేరాలో లేదా ఒక కోర్సులో లేదా వాటిలోనే ముందు వాడిన పదాలను చదివినప్పుడు మళ్ళీ అవే పదాలు వచ్చేటట్లు పేర్చి చేసిన కోర్సు. సందర్భాలను పూర్వకంగా వాడిన పదాలలోని సూక్ష్మాతి సూక్ష్మమైన వ్యత్యాసాలను గమనించాలి. ఒక భాషా భాగంగా గుర్తింపు పొందిన ఒక అర్థాన్ని లేదా అనేక అర్థాలను తెలుపుతూ వాక్యంలో భాగంగా లేదా పూర్తి వాక్యంగా లేదా ఒక వాక్యానికి ప్రత్యామ్నాయంగా పనిచేయడానికి సమర్థమైన ధ్వని సముదాయం కనిపించు ఒక దేవ భాష. ప్రాచీన సంస్కృత భాష చిత్తు ప్రతిలోని వాటికి సవరణతో కూడిన చిత్తు ప్రతి కాదు కుండలిని యోగ శాస్త్రం. 9వది ఏకీకరణ ప్రధాన ధ్యేయం. సాధకులలో ఆసక్తిని, ప్రేరణను అధికం చేయనట్లు కుండలిని యోగ సాహిత్యము రూపొందింది. ఎందుకనగా ఇందలి ప్రతి విషయము భావము క్రియాత్మకంగా, వాస్తవంగా ఆచరణకు ఉపయోగకరమైన రీతిలో ఉంటాయి. ఆచరణలో నిమగ్నమైనట్లు యోగ నిద్రలోకి సాధకుడు జారిపోతాడు. ఊహ కంటే చేత వైపు మొగ్గు చూపించే విధంగా సాధన ఉంటుంది. భావన శూన్యమైనది కాదు, అభ్యాస నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. అటువంటి సాధకుడే వాస్తవంగా యోగ జీవితంలో ఉన్నాడని సూచన. ఉదాహరణకు ప్రస్తావిస్తే, శరీరంలో అంతరమున యాంత్రికంగా జరిగే పనితీరులలో అంతరాయము, లోపాలు, ఈథరిక్ పనితీరులు, రాశి మండలము, నక్షత్ర మండలము జీవన విధానంపై ఏ విధంగా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి, లోపభూయిష్టమైన శైథిల్యం పొందు అంగాలు మొదలగు జీవన సూత్రములను యోగ విద్య ఏ విధంగా ఉపయోగపడుతుందో కుండలిని చాలనం తెలియజేస్తుంది. నేటి సమాజమున మానవుడు ఎదుర్కొను అనేక సమస్యలకు శరణ్యం, సహాయం, ఆధారం యోగ జీవితమే. కుండలిని బోధన అక్షరాస్యత అనవసరం. కుండలిని యోగ సాహిత్యం చదవడము, రాయడము, మాట్లాడటము, సాధన చేయుట ఎందు ప్రవేశము, కొంత అక్షరాస్యత నేటి మానవునికి అత్యవసరము. సాహిత్యంతో కొంత పరిచయం అవసరము అన్న విషయంలో భిన్న భావాలు ఉండరాదు. విశ్వ సృష్టి ఆవిర్భావం నుండి పరిణామ దశలో మనం ఇప్పుడు నూతన శకారంభంలోకి ప్రవేశించాము. ఈ చారిత్రక యుగము అతి శీఘ్రంగా మార్పు చెందు వాతావరణము, కాలుష్యము, శరీర పతనము, అనారోగ్యము, అశాంతి స్వభావములతో ప్రారంభమైంది. మారుతున్న లోపభూయిష్టముతో పనిచేయు ఈ బ్రహ్మాండం యొక్క పనితీరులను గమనించుటకు కొంత శ్రమ, కాలము ఖర్చు చేయడం ఎంతైనా అవసరమే. రాబో తరముల వారు నాణ్యమైన అనంత జీవితం గడుపుటకు అనుకూలంగా ఈ వ్యవస్థను సర్దుబాటు చేయుటకు ప్రస్తుత తరము కుండలిని యోగ సాధకులు నడుము కట్టి ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. పరాశక్తి సాధన ఇందు మీకు సహకరిస్తుంది. పూర్తి నిర్మాణము, పునర్వ్యవస్థీకరణ, పునరుద్ధరణ జీవన విధానమును అనువుగా తీర్చిదిద్దవలెను. కుండలిని జ్ఞానము, అవగాహన ఆవశ్యకత ఈ కోణాలలో అతి శీఘ్రంగా విస్తరిస్తోంది. దాని ప్రాధాన్యతను విస్మరించుటకు వీలు లేదు. పరాశక్తి అన్వేషకులు, సత్యాన్వేషకులకు సత్య జ్ఞానమును సంపాదించుకొనుటకు అవకాశం కల్పించుటే ఈ పుస్తక ఉద్దేశం. ప్రతి మానవుని జీవితకాల పట్టికలలో ఈ విషయం సమగ్రమైన విధంగా ఒక జీవిత భాగంగా ఉండాలి. జీవిత పరిపూర్ణతను ఈ విద్య అత్యవసరం. 11వది కుండలిని యోగం అనగా ఏమిటి, ఎట్లు తెలుసుకోవాలి. ఈ పద శబ్ద అర్థాలను, భావాలను, ప్రాథమిక అంశాలను గురించి ప్రతి సాధకుడు తెలుసుకునవలెను. కావున ఈ పుస్తకమందు పరాశక్తి ముఖ్యాంశాలను
క్రియా విధానమును ఫలితాలను గురించి పాఠకులకు ఉపయోగపడినట్లు పరిచయం చేశాను. ప్రస్తుతం ఈ విషయాలపై నిర్దిష్ట రీతిలో వివరించబడినది. పఠనము చింతనము వలన తత్వము మానసికంగా అనుభవానికి వచ్చి ఊహకు స్ఫురిస్తుంది. తర్వాత సాధనకు ఉపక్రమించవచ్చు. కేవలం సిద్ధాంతాలు వేదాంత పటమైన వివరణములతో ఊహా కల్పనలు కేవలం తత్వధారమైన రీతిలో గమనించలేదు. రచన సంపూర్ణంగా ప్రయోగాత్మకంగా ఉంటుంది. అనుభవ వేద్యమైన విషయాలతో ప్రవేశం కలిగి ఉంటుంది. కేవలం ప్రతిపాదన పూర్వకమైనదిగా ఉండదు. సారాంశమంతా కూడా కుండలిని విషయానికి సంబంధించిన ఆచరణ యోగ్యమైన తత్వాలను నిరూపించడానికి సంగ్రహించిన సారాంశం ఇది. వాస్తవంగా విజ్ఞాన సహితమైన జ్ఞానమును మీ ముందు ఉంచాను. వాణిజ్యపరమైన రచనల మాదిరి అనవసరమైనవి ఇందు చేర్చలేదు. శక్తి సాధన ప్రక్రియలైన కుండలిని ప్రజ్వలన, చాలన నైపుణ్యత, ప్రయాణమును ఆటంకపరచు అడ్డుగోడలు, శుద్ధ ప్రజ్ఞ, పరాశక్తితో శరీర శుద్ధి, జాగ్రత్త అవస్థ, ట్రాన్స్ పని మొదలగు ప్రాక్టికల్ విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వబడమైనది. కుండలిని యోగాభ్యాసము నిష్ఠా ప్రధానమైనవి. ఆచరణ ప్రమేయం లేకుండా చేయనది కాదు. క్రియాత్మకమైనది. క్రియాశక్తి క్షేత్రాలు కార్యరూపం దాల్చే విధానము సాధనకు ఉపక్రమించుటకు ప్రాధాన్యత మద్దతు ఇస్తుంది. అరచేతిలోని అనుభవము అరచేతిలోనే మోక్షము అన్న సూక్తి ఈ శాస్త్రమందే పుట్టింది. ధ్యానంలో గమనించవలసిన విషయాలు, ప్రక్రియలో సాధకుడు ఎదుర్కొన్న సమస్యలు రాబో తరము వారికి ఆదర్శంగా ఉండునట్లు జ్ఞానము ఉపయోగపడుతుంది. నిరంతర సాధన వలన క్రమశిక్షణ సహితంగా ఈ పుస్తకమందు కుండలిని యోగ సూత్రాలను ఆవరించుట వలన ఏ విధంగా వ్యక్తిగత ఫలితాలు, కాస్మస్ ఫలితాలు లభిస్తాయో తెలుసుకొనవచ్చు. కుండలిని యోగము ఏమి చేస్తుందో తెలుసుకోవాలి. ఆధునిక సామాజిక జీవన విధానంలో భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అభివృద్ధి చెందడానికి ఈ సాధన ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో బోధిస్తుంది. పలు అధ్యాయాలలో శీర్షికలలో తెలిపిన విధంగా యోగ ప్రక్రియల వల్ల జనించు లౌకిక పారమార్థిక పురోభివృద్ధిని గురించి తెలియజేస్తాయి. చికిత్స, మెర్రీ లైఫ్, అంతరాంతరాలలో జరుగు పనితీరులు, ప్రకంపనలు, రాశి నక్షత్ర మండలి, ఇతరమైన అనేక క్లిష్టమైన విషయాలను అనువదించు విధానం వెల్లడిస్తుంది. 13వది సామాజిక ప్రభావం. జీవన విధానమును నడుపు పవిత్ర యోగ జీవితమును పలువురికి చాటించుటకు, ప్రదర్శించుటకు, జనాకర్షణ కోసం ఉద్దేశించబడిన వినోద ప్రదర్శనం కాదు. ఇది పేరు ప్రతిష్టలకు, గుర్తింపుకు, ప్రదర్శనాత్మకమైన నైపుణ్యాలకు నలుగురిలో ప్రదర్శించినట్లు ప్రకటించుకొనున్నది కాదు. యోగ సూత్రములు శూన్యంలో నిర్వహించినవి కావు. పని చేయనవి కావు. విస్మృతమైన మానవాళికి వీటితో సంబంధం ఉంది. యోగ ప్రయోజనాలు కూడా విశ్వ మానవాళికి సంబంధించినవి. అపరూప యోగ సాధన లోక కళ్యాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక సంపూర్ణమైన విధంగా ససంబంధ విషయాలపై సంభవించే సంఘటనలు మానవ జాతిని ప్రభావితం చేయు ప్రత్యేక కోణాలు, అనుబంధ విషయాలు, జరగబోవు నూతన దివ్యమైన మానవ రూపము మొదలగు కుండలిని అంశాలు సమాజంపై ప్రభావితం చేస్తాయి. దీనిపై సామాజిక అవగాహన అవసరం. 14 సత్యాన్వేషకులకు ఇది మార్గనిర్దేశనం అనే శీర్షికను కుండలిని జిజ్ఞాసువులకు ప్రాతిపదిక సూత్రములను అందిస్తుంది. మార్గాన్ని నిర్దేశిస్తుంది. అనగా సాధన మార్గమును, సాధన సంపత్తిని అందిస్తూ ముందుకు తీసుకువెళ్తుంది. ప్రధాన మార్గదర్శక సూత్రాలుగా ఈ జ్ఞానం సహాయపడుతుంది. ఈ జ్ఞానం ఒక సాధారణ విషయం కాదు. ఆచరణీయమైన బోధన పఠన ప్యాకేజీ కుండలిని అన్వేషకులకు విస్తృతమైన విధంగా ప్రతిక్రియ విషయంపై ప్రయోగం చేయుటకు ముడి పదార్థములను అందిస్తుంది. అది ఒక యోగ శాఖకు సంబంధించిన ప్రయాణ సహాయకారి. మూల పాఠము ముడి పదార్థం గల విజ్ఞాన సహిత జ్ఞానము.
మూల సూత్రములకు బలపరచుటయే కాక ఆచరణీయమైన ఫలితాలను సైతం సమగ్రపరిచి బలపరుస్తుంది. సాధన యందు సఫలీకృతులగుటకు రూపొందించిన గ్రంథం. ఏ కపటోపాయము, తంత్రము, యుక్తి భ్రమింపచేయు రచనా శైలి కాని ఇందు ప్రవేశపెట్టలేదు. ఈ విధంగా సాధకులను, అమాయకులను, జిజ్ఞాసులను కపటోపాయంతో మోసగించుట కాదు కుండలిని యోగ శాస్త్రం. అట్టి రచన ప్రయత్నము దుశ్చటయే, ఎగతాళికి, పరిహాసానికి దారి తీస్తుంది. దుష్టాచారత పరాశక్తిని ప్రజ్వలింపచేయుటకు చాలనం చేయించడానికి సాధకునకు తగిన సామర్థ్యం, నైపుణ్యం నేర్పిస్తుంది. శక్తిని పైకి నడిపించడానికి, పరాశక్తి ప్రసారాన్ని నిర్వహించడానికి తగిన నిర్దిష్ట క్రమము, మార్గము, సూత్రములను ఇందలి పాఠ్యాంశాలు తగిన శిక్షణ కలిగించి నేర్పిస్తాయి. వక్రీకరించిన కృత్రిమ విషయాలు ఈ జ్ఞానమందు కనబడవు. లేనివి ఉన్నట్లు చూపించి రచించడము, చూపడము, నమ్మించడము ఆచరణ రహితమైన వివరణ కుండలిని యోగాభ్యాసానికి ప్రతిబంధకాలు సుమా. రచన ఉన్నత స్థాయి సత్యయోగ సాధకులకే గాని సాధారణమైన అజ్ఞానులకు కాదు. ఈ పుస్తకం నందు వర్ణించిన విధంగా నిర్దేశాలను పాటించి నిరంతరం సాధన చేయవారికి లేదా వేరువేరు స్థాయిలలో పురోభివృద్ధి చెందిన వారికి కుండలిని యోగాభ్యాసం నందు ఇంకా ప్రగాఢ విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగించి మోక్షమునకు తీసుకువెళుతుంది. 15వది నూతన గడప. ఈ విశ్వం పనితీరులలో క్రమ విశ్వాసంలోని నూతన దశ గడపను దాటుచున్నాము. ఒక మలుపు తిరుగుతూ ఉంది. తిరిగి కాస్మాస్ లో జరిగే మార్పుల పరంపరలోని నిర్దిష్ట దశ ఏ విధంగా పరిణామం చెందుతుందో, అంతర రూపంలో క్లిష్టమైన రీతి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మానవ జీవిత విధానంలో విశ్వ సృష్టి ఆవిర్భావాన్న పరిణామ దశలలో కుండలిని యోగ వేదాంతము సాధన కలిసి విస్తృతంగా వర్తించే విధంగా పర్యవసాన బహుముఖాలుగా ఉండే రీతిగా విప్లవాత్మక మార్పులు ప్రవేశిస్తాయి. మన భవిష్యత్తు మార్గమును మనము రూపొందించుకున్న భవిష్యత్తుపై నియంత్రణ ఉన్నా కూడా అతీత ప్రభావం గల సాధనకు నిలువదు. 16వది నియతి. కాస్మాస్ క్రమ పద్ధతిన నడుచుకొను విధానంలోని లోపాలను విమర్శించట లేదు. అది సృష్టి నియతి. కానీ వాస్తవంగా ఈ విశ్వ సృష్టి పనితీరులలో లోపాలే నేటి మానవుడు ఎదుర్కొను అనేక కష్ట, దుఃఖ, ఈతి బాధలు, అస్వస్థతలు, నైతికంగా చెడిన విధానం మానవ భౌతిక రూపమందలి లోపాలకు కారణం. ప్రస్తుత పృథ్వీ సృష్టి నడుచుకున్న విధానమును మనం అంగీకరించి అందరూ జీవిస్తున్నాము. ఆ కాలంలో ఏదో కొద్ది మంది కుండలిని యోగ శాస్త్రం కలిగి అభ్యాసం చేసి దాని ఫలితాలను అనుభవించారు. విషయం ఏమనగా సత్యయోగంలో బయలుపడిన విషయాత్మక నూతన విషయాలు మానవ జీవిత విధానంలో పై అనుకూలంగా ప్రభావితం అవుతాయి. సంభ్రమము ఏమీ లేదు. అణిగిమణిగిన శక్తులు అంతరమున అణిగిమణిగి ఉన్న శక్తులు, సృష్టికి సంబంధించిన పనిచేయు ఫోర్సులు ఈ విధంగా పరిణామమునకు కుండలిని వస్తు పదార్థముల పరిణామమునకు దారితీసి మానవ రూప నిర్మాణమునకు రంగ ప్రదర్శనార్హమైన రీతిలో ప్రభావితమైనవి సమతుల్యంగా ప్రస్తావిస్తే యోగి సాధకులకు లాభదాయకమే. న్యూ వేవ్ ఆఫ్ లైఫ్, న్యూ లైఫ్ ఆఫ్ ప్రిన్సిపల్స్, న్యూ యోగా లైఫ్, న్యూ స్ట్రక్చర్, లైన్ ఆఫ్ ద నాలెడ్జ్, మాస్టర్స్ ఎనర్జీ. ఇక్కడ నుంచి మానవ సృష్టి ఆవిర్భావానికి పురుడు పోసుకున్నదే కుండలిని అని 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఇప్పుడుకి ఈ రోజుకి ఇది కంప్లీట్ చేసుకుందాం మేడం. రేపు స్టార్ట్ చేసుకుందామా? అణు విస్ఫోటం నుంచి మొదలు మేడం. చెప్పండి మేడం. ఇక్కడికి ఇది అయిపోయింది. 2వ అధ్యాయం రేపు స్టార్ట్ చేసుకుందాం మేడం. సరే మేడం, అట్లా మేడం.
ఇక్కడికే 1వ అధ్యాయం అయిపోయింది. మానవ సృష్టి ఆవిర్భావానికి పురుడు పోసుకున్నది కుండలిని అని. రేపు అణు విస్ఫోటం అంటే బిగ్ బ్యాంగ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే ఓకే మేడం. ఓకే Thank you, మేడం. madam. థ్యాంక్ యూ Thank you, మేడం. thank you. థ్యాంక్ యూ సో మచ్.